హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కట్టెదరు వైకుంఠం కానాచైన కొండపై అన్నాడు అన్నమాచార్య. నిజమే. ఈ కలియుగాంతం వరకు ఉండడానికి చిరకాల స్థలంగా తిరుమలనే ఎంచుకున్నాడు వెంకటేశ్వరుడు. సముద్రపు అలల్ని తలపిస్తూ తిరుమలలో భక్త కోటి కదులుతూ ఉంటే తిరువీధులు వైభవ శోభితమై పులకిస్తాయి. ఆ దేవదేవుడి దర్శనం చేసుకుని జన్మ ధన్యం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తపిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా తన నీచ రాజకీయాల కోసం వాడుకోవడానికి వెనకాడలేదు చంద్రబాబు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి అడ్డం పెట్టుకుని రోత రాజకీయాలు చేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు. ఆ శ్రీనివాసుడి పవిత్ర ప్రసాదంపైనే చంద్రబాబు పేరిన పైశాచిక ప్రేలాపనలు విని అఖండ భక్తజనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన ప్రయోజనాల కోసం ఎవరినైనా వంచడానికి వెనకాడని చరిత్ర చంద్రబాబుది. చివరకు ఆ ఏడుకొండల వాడి పవిత్రతతోనూ రాజకీయం చేయడానికి సిద్ధమై మహాపచారం చేశారు. ప్రపంచంలో ఏ ఆలయానికి లేనంత ఆధ్యాత్మిక విశిష్టత తిరుమలకు ఉంది. ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని ఆధ్యాత్మిక వైభవం ఏడుకొండల మీదే కనిపిస్తుంది. ఈ ఆలయం అనేక దివ్య శక్తులకు నిలయం. ఈ దివ్య క్షేత్రం మానవ మాతృలకు అంతుపట్టని ఎన్నో రహస్యాలకు నిలవు. ఈ సత్యాన్ని అనేక సంకేతాల రూపంలో నిత్యం ఆ స్వామి చాటి చెబుతూనే ఉంటారు. దాన్ని గ్రహించే జ్ఞానం లేని చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్నే అవమానించే దుర్మార్గానికి తెగబడ్డారు. అసత్యాలతో, నీచమైన బుద్ధితో, ఘోరమైన ఆలోచనలతో, హేయమైన మాటలతో దేవదేవుణ్ణి కూడా తన వంచన రాజకీయాల్లోకి లాగే దుస్సాహసానికి ఉడిగట్టారు. వేం అంటే పాపం, కట అంటే తొలగించగలవాడు, ఈశ్వరుడు అంటే సర్వ జగత్తుని కాపాడగలిగే నియామకుడు, ధారకుడు, పోషకుడు. అసలు రహస్యమంతా ఆ పేరులోనే ఉంది. జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువైన ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యంతో జన్మ ధన్యం చేసుకోవడానికి నిత్యం లక్షల మంది తిరుమలను దర్శిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి ఆ దేవదేవుడిని క్షణమైనా కనులారా తిలకించి తరించిపోవాలని తపిస్తూ ఉంటారు. వెంకటేశ్వరుడికి నిత్యం ఎన్నో నైవేద్యాలను నివేదిస్తారు. అందులో లడ్డూ అత్యంత ప్రత్యేకమైంది. ఆ దివ్య ప్రసాదం కాస్త లభించినా చాలు, శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు లభించినట్టే అని భక్తులు సంతోషపడిపోతారు. అందుకే తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు తెలిసిన వాళ్లందరికీ మహాప్రసాదమైన లడ్డూని పంచుతారు. కలియుగ వైకుంఠమైన ఆ తిరుమలని, ఆ దేవదేవుడి దివ్య ప్రసాదమైన లడ్డూని తన రోత రాజకీయాల్లోకి లాగేస్తూ చంద్రబాబు చేసిన నీచ వ్యాఖ్యలు ఇప్పుడు భక్తజన కోటి హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. తన స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చివరికి ఆ భగవంతుడు కేంద్రంగా దుర్మార్గ రాజకీయాలు చేసే పాపానికి చంద్రబాబు ఒడిగట్టడం చూసి భక్తులు నివ్వెరపోతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహాప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని, ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా. క్వాలిటీ లేకపోతే
మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని. రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టించినట్టుగా మరెవరూ దేశంలో మరే నాయకుడు భ్రష్టు పట్టించలేదు. కానీ చివరికి రాజకీయాల కోసం దేవదేవుడిని వదలకపోవడం పెద్ద పాపమని భక్తులు భగ్గుమంటున్నారు. కొంతకాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నేశారు. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా ఆ మాటంటే నోటికి తాళమేస్తామని హెచ్చరించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల ప్రసాదాన్ని వివాదం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు పాపిష్టి వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో పవిత్ర తిరుమలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, నా కుటుంబంతో సహా ఆ దేవదేవుడి పాదాల చెంత ప్రమాణం చేసి చెబుతానని నీకా ధైర్యం ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ల కాలంలో తిరుమలలో కొత్త విధానాలేం అమలు చేయలేదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధానం అమలు చేశారో దాన్నే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో అమలు చేశారు. చంద్రబాబు పాలనలో వాడిన పదార్థాల కన్నా మరింత స్వచ్ఛంగా స్వామివారి నైవేద్యాలు ఉండాలన్న భావనతో సేంద్రియ ఎరువులతో పండించిన పదార్థాలనే వాడారు. ఈ విషయం భక్తజన కోటి మొత్తానికి తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం తన రోత రాజకీయాల కోసం పాపపు వ్యాఖ్యలతో దేవదేవుడి మహాప్రసాదాన్నే అపవిత్రం చేసేశారు. స్వామివారికి సమర్పించే నైవేద్యానికి ఘీ కానివ్వండి, వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అంటే రైసు, డాలు, ఇవన్నీ వాటెవర్, అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి. పొంగలు, పాయసం, రకరకాలుగా పులిహార సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు, పురుగు మందులు వాడిన పదార్థాలతో పండిస్తారు. వాటి వల్ల స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో, ఇంక్లూడింగ్ ఘీ, ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం. సాక్షాత్తు ఆ 7 కొండలవాడి చుట్టూనే రాజకీయం చేయడానికి తెగించిన చంద్రబాబుపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశనమవుతారని హెచ్చరిస్తున్నారు. పిల్లనిచ్చి మంత్రి పదవిచ్చి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. రాజకీయ లబ్ధి, దీనికోసం చంద్రబాబు ఏం చేయడానికైనా వెనకాడరని ఆయన చరిత్ర చెబుతోంది, వర్తమానం చెబుతోంది. చివరకు తిరుమల పవిత్రతతో, భక్తుల విశ్వాసాలతో కూడా ఆటలాడేసుకుంటున్నారు. తన కూటమి వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 7 కొండల వాడి వైపు వేలు చూపిస్తూ
అసత్య ఆరోపణలు చేసే స్థాయికి దిగజారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహాపవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారన్న నీచపు మాటల వెనుక ఎంతటి ఫ్యాట్ ఉంది? భారతదేశ రాజకీయాల్లో విశ్వసనీయతకి ఆమడ దూరంలో తన ఉనికిని, తన పాలన ఉనికిని చాటుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా వంచడం చంద్రబాబుకి తొలి నుంచి అలవాటే. కానీ ఏకంగా ఆ ఏడుకొండల స్వామి దివ్య ప్రసాదాన్ని కూడా తన నీచ రాజకీయాలకు చంద్రబాబు వాడుకుంటారని ఊహించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తొలి నుంచి చంద్రబాబు టీడీపీ నేతలు హిందూ మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తూనే ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇదిగో ఇదొకసారి చూడండి. మీకు రావాల్సిన మెజార్టీ ఇవ్వకుండా ఎక్కడో ఆపడానికి కారణం మా వెంకన్న చౌదరి వెంకటేశ్వర స్వామి, మరొకరు కాదు. విన్నారుగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే కులం అంటగట్టేశారు మురళీమోహన్. అప్పుడు ఆయన టీడీపీ నాయకుడు మాత్రమే కాదు, టీడీపీ ఎంపీ కూడా. ఆ తర్వాత ఏదో ఫ్లోలో వచ్చేసిందని భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని కోట్ల మంది హిందువుల్లో ఎవరైనా భగవంతుడికి కులం అంటగట్టిన వాళ్ళు ఉన్నారా? ఫ్లోలో కానీ, అనుకోకుండా కానీ, యథాలాపంగా కానీ ఆ శ్రీనివాసుడు మా కులం అని చెప్పిన భక్తుడిని ఎవరైనా చూశారా? ఇది టీడీపీ నాయకులకు ఆ దేవుడి మీద ఉన్న చులకన భావానికి ఉదాహరణ అంటున్నారు భక్తులు. మురళీమోహన్ దాకా దేనికి? తన రాజకీయ లబ్ధి కోసం మహాపవిత్ర ప్రసాదమైన తిరుమల లడ్డూ గురించి నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అనేక సందర్భాల్లో షూస్ కూడా తీయకుండా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి భక్తజన కోటి ఎన్నోసార్లు విస్తుపోయారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. వైవి సుబ్బారెడ్డి పరమ భక్తులు. తన నివాసంలో కూడా నిత్యం గోపూజ చేసిన తర్వాతే మిగిలిన దైనందిన కార్యక్రమాలు మొదలు పెడతారు. తన హయాంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సామాన్య భక్తులకు ఆ దేవదేవుడి దర్శన భాగ్యం త్వరగా కల్పించేందుకు L1, L2, L3 టికెట్లు రద్దు చేశారు. సామాన్యులకు ఆ శ్రీనివాసుడి తొలి దర్శనం కల్పించేందుకు VIP బ్రేక్ సమయాన్ని కూడా మార్చేశారు. సామాన్య భక్తులకు కొండపై వసతి సౌకర్యాలను మెరుగుపరిచారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో ఎన్నో సంస్కరణలు చేశారు. క్రైస్తవ మత ఆకర్షణలో పడకుండా వేల మంది దళితులను ఆపడానికి మాత్రమే కాదు, హిందూ ధర్మం ఆచరించే వాళ్లంతా సమానమే అన్న సత్యాన్ని ఎలుగెత్తి చాటిన దళిత గోవిందం కార్యక్రమాన్ని భూమన తొలిసారి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించినప్పుడు ప్రారంభించారు. అలానే నిరుపేదలకు పిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా ఆ బాధ్యతని టీటీడీనే తీసుకుంటూ కళ్యాణమస్తు ప్రారంభించింది కూడా కరుణాకర్ రెడ్డే. ఇప్పటిదాకా ఎన్నో వేల నిరుపేద జంటలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఒక ఇంటివారయ్యారు. గతంలో శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే అన్నప్రసాదం లభించేది. శ్రీవారి సమక్షంలో ఆకలి అన్న మాటే వినబడ్డానికి వీల్లేని విధంగా ఎంతమంది భక్తులకైనా ఎన్నిసార్లు అయినా తిరుమలలో అన్నప్రసాదం అందించేలా నిర్ణయం తీసుకున్నది కరుణాకర్ రెడ్డే. ఆ దేవదేవుడి దర్శన భాగ్యం భక్తజన కోటికి నిత్యం సాధ్యం కాదు కదా. దీనికి పరిష్కారాన్ని చూపించింది కూడా భూమన కరుణాకర్ రెడ్డే. తొలిసారి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఆయన SVBC భక్తి ఛానల్ని ప్రారంభించారు. తిరుమల విశిష్టత, శ్రీహరి వైభవం, లీలలు, స్వామికి జరిగే కైంకర్యాల నుంచి ఉత్సవాల దాకా ఎన్నో విశేషాలను, హిందూ ధార్మిక విశిష్టతని ఈ ఛానల్ విశ్వవ్యాప్తం చేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తిరుమల పవిత్రతని కాపాడడంలో, సామాన్య భక్తులకు మెరుగైన సేవలు కల్పించడంలో విశేష కృషి చేశారు. చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం చివరికి ఆ ఏడుకొండలవాడిని కూడా లాగే దుర్మార్గానికి పాల్పడడంపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు స్వామి లడ్డూ విషయంలోనే మీరు ఆరోపణలకు చేయటానికి దిగజారిపోయినారంటే మీ నైతిక స్థాయి ఏమని చెప్పాలనో అర్థం కావటం లేదు. చాలా తప్పిదమైనది. గత 5 ఏళ్ళు లడ్లు తిన్న వాళ్ళందరూ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు తిన్నారా చంద్రబాబు నాయుడు? దీనికి సిగ్గున్నా ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా
స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు చంద్రబాబు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండడంతో వాళ్ల దృష్టిని మళ్లించడానికి ఆ భగవంతుడి చుట్టూనే రాజకీయం చేసే స్థితికి ఆయన దిగజారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమల పవిత్రతనే అపహాస్యం చేసే స్థాయికి దిగజారిపోవడం, అధికారం ఉందన్న అహంతో ఆ దేవదేవుడిపైనే రాజకీయం చేసే పాపానికి తెగబడడం నిజానికి చంద్రబాబుకి ఇవేం కొత్త కాదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ తిరుమల పవిత్రతని దిగజార్చే నీచ కార్యాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్వామివారి నైవేద్యంలో కల్తీ జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేసేశారు. రాజకీయాలను, పాలనను కల్తీ చేయడంలో నిష్ణాతులైన చంద్రబాబు తన కల్తీ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతనే కల్తీ చేయడానికి సై అనేశారు. తిరుమల పవిత్రతకి భంగం కలిగించే రీతిలో కొండపై ఏమైనా పాపపు చర్యలు జరిగాయంటే అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. 2014-19 మధ్యకాలంలో వీఐపీ దర్శనాల పేరుతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. భారీగా దర్శన టికెట్లు అమ్ముకున్నారు. నాడు ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆలయంలో పోటు తవ్వకాలు సాగించడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. అలానే వెండి వాకిలి లోపల ఇనుప మెట్లు వేసి ప్రాకారం పైనుంచి భక్తులను వెలుపలికి తరలించే ప్రయత్నాలు కూడా నాడు జరిగాయి. మూల విరాట్ పైనుంచి భక్తులు రావడమేంటని భక్తజన కోటి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాక ఆ దుర్మార్గ ఆలోచనని పక్కన పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల పవిత్రతకి భంగం కలిగించే చర్యలు, నిర్ణయాలు, ఆలోచనలు చంద్రబాబు పాలనలోనే సాగాయి. తిరుమల శ్రీనివాసుడి అన్న ప్రసాదం అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడి ఆశీస్సులే. ఆయనకు నివేదించిన తర్వాతే కోట్ల మంది భక్తులకు ఆ ప్రసాదం లభిస్తుంది. ఈ దివ్య అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం కాదండి, నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, వస్తున్నాను. లడ్డూలు జగన్ గారి పరిపాలనలో రాష్ట్రపతి వచ్చి తిన్నారు, ఉపరాష్ట్రపతులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, లోక్సభ స్పీకర్లు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం అంతా వచ్చేవారండి. సుమారు యావరేజ్గా ఎంత లెక్కెట్టినా 70,000 మంది భక్తులు తక్కువ ఉంటారండి. ఈలోగా 5 సంవత్సరాలకి కోట్ల మీద మంది లడ్డూలు తిన్నారు. ఈ కోట్ల మంది జనంలో ఏ ఒక్కరన్నా సరే నాణ్యత లోపించింది కానీ లడ్డూ దొరకలేదని కానీ ఎప్పుడన్నా పోరాటం చేయడం జరిగిందండి? లేదు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, ఆయన దయ వల్ల ఈ కారు బాంబు తిరుపతి కొండతో పేలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ స్వామి కరుణా కటాక్షం లేకపోతే అది బతికోవడా? ఆ విశ్వాసం కూడా లేదండి ఆయనకి. ఇంకా ఆయనకి ప్రజల్లోనే పోయింది విశ్వాసం. నెగ్గి 100 రోజులు అయిందన్నాడు. ఏం చేశాడండి? అధికారంలోకి వచ్చి 100 రోజులవుతున్నా ప్రజలకు ఫలానా చేశాం అని చెప్పుకోలేని స్థితిలో ఉన్న చంద్రబాబు కేవలం విష ప్రచారాల మీద, గోబెల్స్ ప్రచారాల మీద ఆధారపడి పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ శ్రీనివాసుడి పవిత్ర ప్రసాదాన్ని కూడా తన విష ప్రచారానికి వాడుకునే పాపానికి ఒడిగట్టడంపై భక్తులు భగ్గుమంటున్నారు. కానీ హిందూ సాంప్రదాయాల మీద కామెంట్ చేసే స్థితి వచ్చిందనుకో, అది మాత్రం ఎవరు ఒప్పుకోరు సార్. ఏ ప్రభుత్వం ఒప్పుకోరు, ఎందుకు ఏ ప్రజలు ఒప్పుకోరు. గతంలో నేను కరోనా టైంలో నేను వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను సార్. తర్వాత 2 సార్లు తిరుపతి వెళ్ళాను సార్, తిరుమల వెళ్ళాను సార్. మళ్ళీ నిన్నగా మొన్న ఎక్కువ గుండెదే నేను వెళ్ళి వచ్చాను సార్. ఒకటి చెప్తాను, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలా ప్రశాంతం, ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ కొయ్యి కలిపారు, నెయ్యి కలిపారు అన్నది మాత్రం కొద్దిగా హిందువుల యొక్క మనోభావాల్ని బాధ పెట్టి విధంగా స్కూటీ చేస్తారు వీళ్ళు. శ్రీనివాసుడు వేంచేసిన ఆ కలియుగ వైకుంఠంలో అణువణువు పవిత్రం. ఆ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపమే కాదు, 7 కొండలపై ప్రతి అణువు పరమ పవిత్రమే. అక్కడ వీచే గాలి, ప్రవహించే నీరు, అన్న ప్రసాదాలు అన్నీ భక్తజన కోటి జన్మ ధన్యం చేసేవే. అంతటి మహిమాన్వితమైన తిరుమలని, దేవదేవుడి మహాప్రసాదాన్ని తన నీచ రాజకీయాల కోసం వాడుకోవాలన్న పాపిష్టి కుట్రకి తెగబడిన చంద్రబాబుకి ఆ వెంకటేశ్వర స్వామే తగిన శాస్తి చేస్తారని భక్తులు తేల్చి చెబుతున్నారు.